ఈసారి పాలక్ పన్నీరు ఇలా చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆనియన్, వెల్లుల్లి, అల్లం, క్యారెట్, జీడిపప్పు అలాగే పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పాలకూరను మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఈ పాలకూర, జీడిపప్పు అంతా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. పాలకూర పేస్ట్ను కూడా వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుదాం. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టుకొని మళ్ళీ ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అందులో కసూరి మేతిని వేసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం అంతే.